హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. ఈ వీడియో తాలూకు మెయిన్ ఉద్దేశం జరిగిపోయిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి, డిస్క్రైబ్ చేయడానికి, దాన్ని ఇంకా కాన్ఫ్లిక్ట్ పెంచడానికి, డిబేట్స్ పెట్టడానికి అయితే కాదు. ఎందుకంటే జరిగిపోయిన విషయం ఏదైతే గత 2.5 వారాలుగా జరుగుతుందో అది అందరికీ తెలిసిన విషయం. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అండ్ రేవతి గారి ఇన్సిడెంటు, వాళ్ళ కిడ్ శ్రీతేజ్ ఇన్సిడెంటు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఈ వీడియో తాలూకు మెయిన్ ఉద్దేశం వచ్చేసరికి కాయిన్కి 2 sides ఉన్నట్టు I have few questions to Allu Arjun and few questions to CM garu. It is just confined, all these things confined to my personal opinion. It is judgment kaadu, statement kaadu, na opinion. So na opinion express cheyadaniki na channel ane platform teeskoni nenu express cheyadam చేస్తాను. సో మీకేం అనిపిస్తుందో చెప్పండి. నాది మాత్రం చాలా ఆనెస్ట్గా చెప్తా. దయచేసి పూర్తిగా చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ టు అల్లు అర్జున్ గారు అండ్ ఫ్యూ క్వశ్చన్స్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఒక క్వశ్చన్ ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అన్నీ అయిపోయిన తర్వాత సమ్మరైజ్ చేస్తా. లెస్ దెన్ 10 minutes. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఫస్ట్ థింగ్, నా క్వశ్చన్స్ ఒక 7 to 8 questions ఉన్నాయి అల్లు అర్జున్ గారివి. స్ట్రైట్గా అడిగేస్తా, ఎక్కువ లాగ్ చేయను. ఫస్ట్ క్వశ్చన్, ఇంత జరిగిన కదా, మీకు ఇది అంతా తెలిసిన విషయమే, చాలా సెన్సిటివ్ మ్యాటర్, దాన్ని ఎక్కువ ఎలాబరేట్ చేయను. ఇంత జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారి నోట్లో నుంచి ఒక్కసారి కూడా సారీ అనే పదం రాలేదు. ఎందుకు రాలేదు? వై నో సారీ? కొంతమంది అనొచ్చు, అల్లు అర్జున్ చేసిన తప్పే ఉంది బ్రో, అల్లు అర్జున్ ఎందుకు సారీ చెప్పాలంటే, అల్లు అర్జున్ డైరెక్ట్గా తప్పు చేయలేదు, బట్ హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దట్ డెత్. అండ్ ఇప్పుడు ఏదైతే బాబు వెంటిలేటర్ మీద కొట్టిసలాడుతున్నాడో దానికి వన్ ఆఫ్ ద రీజన్స్, ఇండైరెక్ట్ వే ఆర్ డైరెక్ట్ వే, అల్లు అర్జున్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అకౌంటబిలిటీలో భాగంగా ఆయన సారీ చెప్పాలి. బట్ చెప్పలేదు. మేబీ ఆయన ఇంకా పుష్ప మూవీ ట్రాన్స్లో ఉన్నారేమో, ఇది ఇంకా పుష్ప వర్సెస్ షెకావత్ ఆ ట్రాన్స్లోనే ఆ వరల్డ్లో ఉంటూ సారీ చెప్తే చాలా తగ్గిపోతాం అనుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇన్ని జరిగినా ఒక్కసారి కూడా సారీ అనే మాట రాలే నోట్లో నుంచి. సో డజంట్ హీ డిజర్వ్ టు సే సారీ? నాకు అలా అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, ఒక సింపతి కానీ ఒక ఎంపతి కానీ ఏమీ కనిపించలేదు నాకు అల్లు అర్జున్ గారి ఫేస్లో కానీ అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి కానీ. అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇది కంప్లీట్లీ కన్ఫైన్ టు మై పర్సనల్ ఒపీనియన్. ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మూవీ చాలా పెద్ద హిట్ అయింది, తెలుగు వాళ్ళు గర్వించాలి అని చెప్పి నేను తీసిన మూవీ, ఇన్ని వేల కోట్లు వచ్చినా కూడా నేను సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను, అన్ని పోస్ట్పోన్ చేస్తున్నాను అనే చెప్తున్నారు తప్ప, ఒక ఆవిడ చనిపోయింది, వాళ్ళ బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆ బాబు పరిస్థితి ఏంటో తెలియదు, దీనికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇండైరెక్ట్ వేలో మనమే అనే ఎంపతి కానీ సింపతి కానీ ఎటువంటిది ఆ బాబు మీద లేదు, వాళ్ళ చనిపోయిన రేవతి గారి మీద లేదు, ఏమీ లేదు. నాకైతే అదే అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. అది చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇంకా మన మీద మనకే జాలి పడాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే తెలుగు వాళ్ళు గర్వించాలి అంటే ఫస్ట్ థింగ్ 1000 కోట్ల పోస్టర్, 2000 కోట్ల పోస్టర్ వేస్తే గర్వించరు. ఇలాంటి ఇన్సిడెంట్స్లో మనం ఎంత దగ్గరగా ఉన్నాం ఫ్యామిలీకి, మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తారు. అక్కడ మనం 3-4 మెట్లు ఎదుగుతాం తప్ప 1000 కోట్ల పోస్టర్, 1500 కోట్ల పోస్టర్కి ఏమీ గర్వించరు. తెలుగువాడి ప్రైడ్ ఏం పైకి వెళ్ళిపోదు. తెలుగువాడి పేరు ఎప్పుడు పైకి వస్తుందంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎలా రియాక్ట్ అయ్యాం అనేది చూస్తారు. అది మ్యాటర్. మూడోది వచ్చేసరికి, ఇది నాకు అస్సలు నచ్చలేదు. మీకు ఎంతమందికి అలా అనిపించింది చెప్పండి. డ్రెస్సింగ్ స్టైల్, అల్లు అర్జున్ గారి డ్రెస్సింగ్ స్టైల్ నాకు అస్సలు, ఐకాన్ స్టార్ అవ్వచ్చు బట్ సమయం సందర్భం ఉంటుంది అన్నమాట డ్రెస్సింగ్ స్టైల్ అనే దానికి. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో కాస్ట్యూమ్స్ లేకో కాదు, డిజైనర్ క్లోత్స్ లేకో కాదు, వైట్ కాస్ట్యూమ్స్, బ్లాక్ కాస్ట్యూమ్స్ ఎందుకు వేస్తారు? పీస్ కోసం. అలాంటిది రేవతి గారు చనిపోయిన దాని తర్వాత నుంచి, ఆ బెడ్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఆయన ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టినా, బయటకు వచ్చినా ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ చాలా ఇరిటేటింగ్గా, ప్రొవోకింగ్గా అన్నట్టు అనిపించింది. పుష్ప అనే లేబులింగు, పుష్ప 2 ప్రమోషను, తగ్గేదేలే, అల్లు అర్జున్ బ్రాండింగు, ఐకాన్ స్టారు, ఇవి అవసరమా? ఇది నిజంగా అవసరమా? అక్కడ జరుగుతున్న విషయం ఏంటి? ఒక మదర్ చనిపోయారు. ఒక మదర్ ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? దేనివల్ల చనిపోయారు? తర్వాత ఆ బాబు కొట్టిసలాడుతున్నాడు అక్కడ ఐసీయూలో వెంటిలేటర్ మీద. ఇలాంటి టైంలో మనం వేసుకునే కాస్ట్యూమ్లు ఏంటి? అది చాలా బాధాకరం. అది చాలా డీగ్రేడింగ్గా ఉంది సిచ్యువేషన్ బేసిస్లో చూస్తే తను వేసుకునే డ్రెస్సు చాలా డీగ్రేడింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి పోలీసులు చాలా టైం ఇచ్చినా లోపలికి వెళ్ళి బ్రాండింగ్ క్లోత్ విత్ అల్లు అర్జున్, తగ్గేదిలే, పుష్ప, ఐకాన్ స్టార్ ఇలాంటి అవసరమా చెప్పండి? అంటే ఎటువంటి బాధ, ఇందాక నేను చెప్పిన పాయింట్ సింపతి కానీ ఎంపతి కానీ లేదా? ఓన్లీ ఆర్టిఫిషియల్ రియాక్షన్సేనా? అది నాకు
చాలా నాకు బాధ కలిగించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. నాలుగోది వచ్చేసరికి ఇప్పుడు 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి గారు పోలీస్ మొత్తం యూనిట్ అంతా చెప్పేది ఏంటంటే, విష్ణుమూర్తి గారు కూడా అసిస్టెంట్ కమిషనర్, సో ఏసీపీ అల్లు అర్జున్ గారికి ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళ మేనేజర్కి చెప్పాం. దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళ మేనేజర్ నుంచి అల్లు అర్జున్ గారికి కూడా తెలిసింది. వాళ్ళు ఫస్ట్ 1 అవర్లో బయటికి రాలేదు, వాళ్ళు సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఉండి తర్వాత వచ్చారు, ర్యాలీలు చేశారు అని చెప్పారు. ఇది వాళ్ళ వర్షన్. బట్ అల్లు అర్జున్ గారి వర్షన్ వచ్చేసరికి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషను నాకు తెలియదు, నేను సినిమా గంట చూసే బయటకు వచ్చేసాను, దాని తర్వాత నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock 7 o'clock ఇలాగ రేవతి గారు అని చెప్పి చనిపోయారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇవి 2 కాంట్రడిక్ట్ పాయింట్స్ అన్నమాట. దీన్ని మనం ప్రూవ్ చేయడానికి మన వల్ల కాదు, ఇది కోర్టులోనే తెలియాలి. ఎందుకంటే కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది లేదు. కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే మనం ఒకరి మీద పాయింట్అవుట్ చేసి చెప్పగలం. అందుకే నేను ముందే చెప్పింది, దిస్ ఇస్ కన్ఫైన్ టు మై పర్సనల్ ఒపీనియన్ అని. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయిన వీడియోస్తో ఆయన జాతర సీన్ వరకు కూడా ఉన్నారు. ఆయన జాతర సీన్ ప్రీ క్లైమాక్స్, ఇంకొక 20-25 నిమిషాలు సినిమా అయిపోతుంది. అలాంటిది మరి ఆయన ప్రెస్ మీట్లో 1 అవర్లో వెళ్ళిపోయింది అనేది కాంట్రడిక్ట్ అవుతుంది కదా. సో దీనిపైన నాకు క్వశ్చన్స్ అరైజ్ చేసాయి. సో దట్ ఆయన మూవీ చివరి వరకు ఉన్నారు. సో ఇక్కడ మనకు తేలాల్సింది ఏంటంటే, ఆయనకి ఒక మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది, ఏ సమయంలో తెలిసింది? జాతర సీన్ అయిపోయిన తర్వాత తెలిసి ఆయన వెళ్ళిపోయాడా, లేకపోతే ఆయనకు ముందే తెలిసి సినిమా అంతా అయ్యే వరకు ఉందామని ఆగాడా? ఒకవేళ అప్పుడు అంతా తెలిసి ఆగాడు అనే విషయం కానీ కాంక్రీట్ ఎవిడెన్స్తో తెలిస్తే చాలా పెద్ద శిక్ష పడుతుంది. నెక్స్ట్ థింగ్, ఇంకోటి అల్లు అర్జున్ గారు కాంట్రడిక్ట్ చేసింది నాకు ఏమనిపించిందంటే, ఆయన మార్నింగ్ తెల్లవారుజామున 6-7 కానీ తెలియలేదని చెప్పారు. ఆయన బేసిక్గా ఈ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందనే విషయం నైట్ 11:30-12 ప్రాంతంలోనే తెలిసిపోయింది. ఇప్పుడు నేను ప్రీమియర్కి వెళ్ళాను, బట్ ట్విట్టర్లో అందరిలో తెలిసిపోయింది. బట్ దీనికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏం కౌంటర్ చేస్తున్నారంటే, వాళ్ళ హస్బెండ్కే 3 o'clock తెలిసింది కదా, ఈయనకి ఎలా తెలుస్తుంది అని అంటున్నారు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, 11:30-12 o'clockకి ఆ విషయం అందరికీ సర్క్యులేట్ అయింది, ఒక మహిళ చనిపోయిందని. ఇప్పుడు రేవతి గారి హస్బెండ్కి కూడా తెలుసు 12 o'clock ఒక మహిళ చనిపోయిందని. కానీ ఆ మహిళ పేరు రేవతి, వాళ్ళ వైఫ్ అని తెలుసుకోవడానికి 3 గంటలు పట్టింది. సో అల్లు అర్జున్ గారికి రేవతి అనే మహిళ చనిపోయిందని తెలియాల్సిన అవసరమే. అల్లు అర్జున్ గారికి ఆ సినిమాకు వచ్చిన జనాల్లో ఒక మహిళ చనిపోయిందనే విషయం తెలిసి ఉండాలి, ఎందుకంటే 11:30-12కే సర్క్యులేట్ అవుతుంది. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. సో అది కూడా నాకు కాంట్రడిక్ట్గా అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 6 ఏది నాకు కాంట్రడిక్ట్గా అనిపించిందంటే, నేను రూఫ్ టాప్ ఎక్కలేదు, నేను ర్యాలీలు చేయలేదు అని చెప్తున్నారు. బట్ మనకున్ని వీడియో ఎవిడెన్స్తో చూస్తే ఆయన రూఫ్ టాప్ ఎక్కాడు, చాలాసేపు ఉన్నాడు, హ్యాండ్ వేవ్ చేశాడు. అది చాలా కాంట్రడిక్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7 అండ్ పాయింట్ నెంబర్ 8. పాయింట్ నెంబర్ 7 వచ్చేసరికి, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయనకి కాలు తీసేయలేదు, చెయ్యి తీసేయలేదు, చొక్కా జరగలేదు, ఏమీ జరగలేదు. అయినా కూడా ఆయన జస్ట్ అలా ట్రావెల్ చేస్తూ వచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత అంత పెద్ద ప్రెస్ మీట్లా పెట్టి, ప్రెస్ మీట్ కూడా కాదు, ఆయన చెప్పినట్టు అదేదో ఓపెన్ హాల్లో చేసి లైవ్ రికార్డింగ్ పెట్టేసి ఆ క్లిప్స్ వదిలేసి ఇంత హడావిడి అవసరమా? అక్కడ అన్యాయం జరుగుతుంది, అన్యాయం కూడా కాదు, నష్టం జరిగింది ఎవరికి? మోర్ దాన్ అల్లు అర్జున్. ఒక బిడ్డ వెంటిలేటర్ మీద కొట్టిసలాడుతుంది, ఆ బిడ్డ తెలిసి చనిపోయింది. అరే ఆమె పరిస్థితి, ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉందో చెప్పాలి, అసలు వాళ్ళు ఏం అండర్గో అవుతున్నారో చెప్పాలి, అసలు మెడికల్ స్టేటస్ ఏంటో చెప్పాలి. ఆ ఫుటేజ్లు లేకుండా ఈ ఫుటేజ్లు ఏంది? ఈ ఫుటేజ్లు వీళ్ళు అలో చేయకుండానే పంపిస్తారా? అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు అలో చేయకుండానే వీడియోలు బయటకు వస్తాయి. అంటే ఏం చూసి ఇవన్నీ చూపించడం బయట పబ్లిక్కి? అంటే మేము ఏం చేసినా చెల్లుతుందనా? నాకు అసలు ఆ లైవ్ కవరేజ్ ఏదో రికార్డింగ్ చేసి పబ్లిష్ చేశారో అది అసలు నాకు నచ్చలేదు. మీకేమనిపించింది చెప్పండి. లాస్ట్ వచ్చేసరికి మొన్న ప్రెస్ మీట్లో నాకు ఒక ఫ్లో ఉంది, ఫ్లో డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు కదా, ఇదేమైనా స్క్రిప్టా? ఫ్లో ఉంది, ఫ్లో స్క్రిప్ట్ డిస్టర్బ్ చేయొద్దు అన్నారు, లేకపోతే పొలిటికల్ స్క్రిప్టా? కాదు కదా. ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగింది, మనం దానికి డైరెక్టర్ ఇండైరెక్ట్వే మనది కూడా పాత్ర ఉంది. ఏం జరిగిందో చెప్పడానికి ఫ్లో ఎందుకు? పోనీ ఫ్లో ఓకే డిస్టర్బ్ అవుతుంది, కింద పేపర్లు ఎందుకు? మీరు సైడ్ వ్యూలో చూస్తే ఇంత పేపర్లు ఉన్నాయి, అంటే పేపర్లు చూస్తే కానీ మనం ఏం చెప్పలేమా? సో ఇది నాకు ఆర్టిఫిషియల్గా అనిపించింది. సో ఈ 8 పాయింట్స్ నాకు అడగాలనిపించింది, నేను అడిగాను. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా 2 క్వశ్చన్లు. ఇప్పుడు ఏదైతే జరిగిందో చాలా బాధాకరమైన విషయం. బట్ వై అల్లు అర్జున్ కంటే ముందు చాలా జరిగాయి కదా, చాలా సినిమా హీరోలకు కూడా ఇలా జరిగాయి కదా, చాలా మూవీ రిలీజుల్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ చాలా జరిగాయి కదా. అప్పుడు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? జస్ట్ బికాజ్ ఆయన ప్రెస్ మీట్లో మీ పేరు మర్చిపోయారని చెప్పి దాని మీద రివెంజ్ చేయడానికి, ఆ ఈగో క్లాష్ కోసం మీరు ఇదేమైనా చేస్తున్నారా? లేదా మీరు ప్రతి
ఇన్సిడెంట్కి ఇలాగే రియాక్ట్ అవుతారు. ఒకవేళ ప్రతి ఇన్సిడెంట్కి ఇలాగే రియాక్ట్ అయితే ఎందుకు ఇంత త్వరగా జస్టిస్ రావట్లేదు? అట్లీస్ట్ జస్టిస్ రాకపోయినా పర్లేదు, లైమ్ లైట్లోకి ఎందుకు రావట్లేదు మిగిలిన ఇన్సిడెంట్స్? వై ఓన్లీ పుష్ప, వై ఓన్లీ అల్లు అర్జున్ ఈ కేసు? ఓకే, వీ షుడ్ అప్రిషియేట్ మీరు తీసుకునే దానికి, ఆ డేరింగ్ స్టెప్స్కి అవన్నీ. బట్ ఇది ఓన్లీ కన్ఫైన్ టు పుష్ప అలియాస్ అల్లు అర్జున్ గారికైనా, లేకపోతే రేపు ఫ్యూచర్లో అందరికీ ఇది వర్తిస్తుందా? లేకపోతే ఇప్పటికీ చాలా కేసులు ఇలాంటివి ఉన్నాయి కదా, దాని మీద కూడా ఎందుకు ఇంత స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వట్లేదు? అది నా పాయింట్. రెండోది వచ్చేసరికి, మీరు చెప్పినట్టు ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు, వాళ్ళ మేనేజర్ చెప్పారు, తర్వాత ఇంకా పెద్ద గ్రేడ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు చెప్పారు, బట్ అయినా కూడా ఆయన వెళ్ళలేదు, లాస్ట్లో 20 నిమిషాలు ఉన్నప్పుడు వెళ్ళారు అన్నారు కదా. సంధ్య థియేటర్లో అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆ కెమెరా ఫుటేజ్ చూపిస్తే టాపిక్ ఈజ్ ఓవర్ కదా. ఎందుకంటే ఈ ఎంటైర్ థింగ్కి చెక్ పాయింట్ అదే. మీరు కానీ ఆ వీడియో ఎవిడెన్స్ చూపిస్తే, పోలీస్ ఆఫీసర్ వెళ్ళి మాట్లాడినట్టు చూపిస్తే, ఆ టైం ఫ్రేమ్తో చూపిస్తే, అప్పుడు అల్లు అర్జున్ గారు ఏదైతే చెప్పారో అదంతా ఇంకా వాపస్ తీసుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఒక్కసారి ప్రూవ్ చేశారనుకోండి, 9:30కి సినిమా స్టార్ట్ అయ్యి మీరు 10:30కి చెప్పినట్టు మీరు చూపిస్తే విత్ ప్రాపర్ టైం ఫ్రేమ్, అప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పిన పాయింట్లన్నీ కన్సిడర్ చేయరు. నాకు 6 గంటలకి విషయం తెలిసింది, నేను రోడ్ ర్యాలీ చేయలేదు, నాకు నిజంగా ఏం జరుగుతుందో తెలియదు, ఇవన్నీ కట్ చేసేస్తారు కదా. సో ఎందుకు ఆ ప్రాపర్ ఎవిడెన్స్ చూపించలేకపోతున్నారు, ఈవెన్ దో యూ హ్యావ్ కెమెరాస్ ఇన్ సంజయ్ థియేటర్? ఇది నా 2 క్వశ్చన్స్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ది పోలీస్ యూనిట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యూనిట్. మీరు ఎన్ని సినిమాలు చేసినా, ఏది చేసినా పబ్లిక్ కోసమే. సో మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ పోస్టర్ రికార్డ్స్ కాదు, మీకు వచ్చే గ్రాస్ కాదు, షేర్ కాదు, మీ అవార్డులు కాదు, జనాలు ఎలాగా ఉన్నారు అనేది మీకు ఇంపార్టెంట్. అలాంటి జనాల్లో భాగంగా ఒకరు చనిపోయి ఒకరు వెంటిలేటర్ మీద ఉంటే, మీరు అల్లు అర్జున్ గారికి కలవడానికి చూపించిన క్యూరియాసిటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గర కలవడానికి ఎక్కడా చూపించలేదు. ఎందుకు? అప్పుడు మీరు ఒక కౌంటర్ వేయొచ్చు, హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా జనాలు ఎక్కువ వచ్చేస్తారు కదా, మీరు హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు, ఒక ట్వీట్ పెట్టవచ్చు, లేక ఒక వీడియో బయట పెట్టవచ్చు. బట్ ఎందుకు ఒక్కటే లేదు? అట్లీస్ట్ జగపతి బాబు గారు లాంటి ఒకరిద్దరు స్పందించారు, మిగిలిన వాళ్ళు ఎందుకు? మీకు అంత టైం ఉంది కదా అల్లు అర్జున్ గారికి వెళ్ళి కలడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, అంత టైం ఉన్నప్పుడు మీరు ఒక వీడియో బయట రిలీజ్ చేయలేరా? ఒక ట్వీట్ పెట్టలేరా? లేకపోతే మీరు ఇప్పుడు నా గదిలో నేను ఎలాగో చెప్తున్నట్టు మీరు చెప్పుకోలేరా? మీరు చెప్తే జనాలు, మీడియా అంతా పబ్లిష్ చేస్తుంది కదా, మీకు ఆ మాత్రం కన్సర్న్ లేదా? మీకు హ్యూమానిటీ గ్రౌండ్స్లో అది కూడా చేయాలనిపించలేదా? ఇలాంటివి చూసినప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి అనిపిస్తుంది. సో అట్లీస్ట్ ఏది జరిగినా ఒక రీజన్ కోసమే జరుగుతుంది అన్నట్టు ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి. జనాలు చూడకపోతే మీరు ఎంత పెద్ద తోపుతురుం స్టార్లైనా, ఎంత పెద్ద తోపుతురుం ప్రొడ్యూసర్లైనా, ఎంత పెద్ద తోపుతురుం డైరెక్టర్లైనా మిమ్మల్ని ఎవడు దేకడు. ఆ రోజు వరకు తెచ్చుకోకండి. దయచేసి ఈ ఇన్సిడెంట్ని గుణపాఠంగా తీసుకొని రియలైజ్ అవ్వండి. రెస్పెక్ట్ ఆడియన్స్. మీరు ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీకు ఏం రాదు. సో ఓవరాల్గా ఇది నా ఆనెస్ట్ ఒపీనియన్. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారు అఫెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ నాకు అనిపించింది నేను చెప్పకపోతే ఈ ఛానల్ పెట్టి వేస్ట్. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.